ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ రాజిరెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఏం లేదు, మొత్తం జీరో అయిపోయింది అనే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు. యాక్చువల్గా ఏంటంటే మీరు చూస్తే ఈజిప్ట్లో పిరమిడ్ కట్టినప్పుడు ఇక ప్రపంచానికి ఇంకా కట్టాల్సిన అవసరం లేదు, అన్ని అకామిడేషన్ దొరికిపోయింది అని అనుకున్నారట. బట్ మరి 3-4 వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఇల్లు కడుతున్నాం. సో ఏ రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఆగదు. గ్రోత్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఓకే. జనరేషన్స్లో మీకు రియల్ ఎస్టేట్ రిక్వైర్మెంట్స్ అని వస్తుంటాయి. ఒకటి ఇంకో గ్రోత్ కావచ్చు, రెండోది ఏంటంటే వాళ్ళ అవసరాలు మారుతూ ఉంటాయి. ఓకే. తర్వాత వాళ్ళ టేస్ట్ మారుతూ ఉంటుంది. ఒకసారి ఒక డెవలప్మెంట్ వచ్చిన తర్వాత దాన్ని గులగొట్టి మళ్ళీ కడతారు. సో అది ఎక్కడ ఆగదు. సో అది బ్యాలెన్స్ అవుతుంటుంది. మనం ఏమనుకుంటాం, మన దగ్గర ఆగిపోయిందంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతూనే రియల్ ఎస్టేట్ జరిగినట్టు కాదు. ఓకే. ఇప్పుడు మామూలుగా జనాలు ఏం చూస్తున్నారంటే రిజిస్ట్రేషన్ కావట్లేదు, గ్రోత్ ఆగిపోయింది. కానీ ఎక్కడ కన్స్ట్రక్షన్ ఆగలేదు. కన్స్ట్రక్షన్ వర్కర్స్ హైదరాబాద్లో దాదాపుగా ఒక 50 లక్షల మంది తిరుగుతూనే ఉన్నారు. అదైతే నిజమే అండి. ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్కెట్కి వెళ్ళినా మీకు లేబర్ కనపడతా ఉన్నారు. ఏ రేటు తగ్గలేదు, అవును, రేటు పెరుగుతుంది. అంటే మీ కన్స్ట్రక్షన్ ఆగినప్పుడు, గ్రోత్ ఆగినప్పుడు రేట్లు కూడా తగ్గాలి. జనాభా లేనప్పుడు, అంటే డిమాండ్ కదా, సప్లై వర్సెస్ డిమాండే కదా. సో మీకు డిమాండ్ ఉంది కనుకనే అది జరుగుతుంది. సో బేసికల్గా మీకు కొనేవాళ్ళు ఎవరు? మిడిల్ క్లాస్ జనాలు, మేజర్ పర్చేజర్స్ రియల్ ఎస్టేట్కి సంబంధించి. సో లేబర్ మనకు కనపడుతున్నారంటే యాక్టివిటీస్ జరుగుతున్నట్టే లెక్క కదా. అంతేలేండి. మీది ఏ ఎంప్లాయ్మెంట్ చూసినా, ఎకానమీ చూసుకున్నా, డెవలప్మెంట్ చూసుకున్నా, ఫస్ట్ అగ్రికల్చర్, సెకండ్ కన్స్ట్రక్షన్. అవును. సో అట్లా మనం ఎక్కడ చూసినా జనాలు కనపడుతున్నారంటే రియల్ ఎస్టేట్ నడుస్తున్నట్టే లెక్క, నడుస్తున్నట్లే తీసుకోవాలి. సో అందుకని మనకు రియల్ ఎస్టేట్ అనేది ఆగిపోలేదు. అది జనాలు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక ఏరియాలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనేది నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఏరియాలో అంటే ఏ ప్లేసెస్లో తీసుకుంటే గ్రోత్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు హైదరాబాద్ మీకు రేడియల్గా 360 degreesలో డెవలప్ అవుతుంది. అయితే ఇంతకుముందు ఎక్కువ వెస్ట్ సైడ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. అంటే వెస్ట్ సైడ్ అంటే మీకు గచ్చిబౌలి, తర్వాత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇదంతా వెస్ట్. సో మీకు ఈస్ట్ వచ్చేసి ఉప్పలు, అక్కడ నుంచి అటు గట్కేసర్ వరకు ఇటు ఈస్ట్ ఎందుకో కొద్దిగా తగ్గింది అప్పుడు. సో ఇప్పుడు వెస్ట్ సైడ్ లో మీకు వెళితే నియోపోలిస్ వచ్చేసి అప్పుడు 120-150 100 crores కు మీకు ఆక్షన్ ఆ గవర్నమెంట్, పాత గవర్నమెంట్ కోకాపేట దగ్గర జరిగిపోయింది. నియోపోలిస్ ల్యాండ్ కు ఆక్షన్ వచ్చినంత మాత్రం, అంటే రెండు, ఇప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ లో కొని అమ్ముకోవడమా లేదంటే కట్టి అమ్ముకోవడం అనేది ఒక కాన్సెప్ట్. ఓకే. మీకు ల్యాండ్ వాల్యూ ఏంటి కట్టింది అనుకోండి, దాని ప్రభావం మీకు కొనే కస్టమర్ మీద పడుతుంది. మీకు 100 కోట్లు అయినప్పుడే ఫ్లాట్ వాల్యూ విల్లా వాళ్ళకి అంటే పైకి పోయింది. 50 లక్షలు, 40 లక్షలు నుంచి 30 లక్షల నుంచి 50 లక్షలు, 60 లక్షల వరకు మీకు 1200 to 1300 ఫ్లాట్ దొరికేది. అప్పుడు విల్లా 1 crore లోపు దొరికేది. సో ఇప్పుడు మీకు 2-3 crores తక్కువ ఏ విల్లా లేదు. మీకు 150 yards తీసుకొని అందులో 2,500 square feet లో కన్స్ట్రక్షన్ చేసినా కూడా మీకు 1.5 to 2 crores మినిమం. అది ఇంకా హైయెస్ట్ సైడ్ మీకు 10 కోట్లు 15 కోట్లు కూడా ఉంది. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం కొనేది అంటే ఒకవేళ మిడిల్ క్లాస్ వాడు తీసుకుంటే ఒక 50 గజాలు, 100 గజాలు తీసుకోవాలంటే 100 కోట్లు ఉన్న దగ్గర మీకు ₹1 అవుతుంది ల్యాండ్ వాల్యూ. అంతే కదా. సో మీ ₹1 ల్యాండ్ వాల్యూ తీసుకొని మళ్ళీ ఇంకో 1 కోటి పెట్టి కట్టుకోవడం అనేది ఎవరు అఫోర్డబుల్ కాదు. మిడిల్ క్లాస్ అంటే మన ఇండియన్ ఎకానమీ మిడిల్ క్లాస్ ఎకానమీ కనుక ఎవరైనా పాలసీ మేకర్స్ కావచ్చు, లేకుంటే ఇది కావచ్చు, అప్పుడే మిస్టేక్ జరిగినట్టు నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను. ఈ రియల్ ఎస్టేటర్స్ ఎవరిని టార్గెట్ చేయాలంటే మీకు కస్టమర్ని టార్గెట్ చేయాలి. కస్టమర్స్ చూసుకుంటే మీకు 90% కస్టమర్స్ ఆర్ మిడిల్ క్లాస్, 2-3% అప్పర్ క్లాస్, మిగతా అంటే 12% మీకు లోవర్ క్లాస్ ఉంటారు. ఈ మిగతా 90% అంతా మిడిల్ క్లాస్. సో ఈ మిడిల్ క్లాస్కు మీకు రేటు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫ్లాట్ రేట్ పెరుగుతుంది. పెరిగినప్పుడు అఫోర్డబిలిటీ తగ్గుతుంది. మీరు మిడిల్ క్లాసులో ఎట్లా తీసుకుంటారు? ఐదర్ స్మాల్ బిజినెసెస్
ఆర్ ఎంప్లాయీస్ ఈఎంఐ దగ్గరికి వెళ్తారు. మీకు 1 crore దాటితే అది అఫోర్డబుల్ ఈఎంఐ. ఆయన జీతము సపోజ్ ₹1,00,000 అనుకోండి, మీకు లక్ష ఈఎంఐ కట్టలేడు కదా. అంతే కదా. మీరు ఈ ల్యాండ్ వాల్యూలో 5,000 పర్ స్క్వేర్ ఫీటు ల్యాండ్ వాల్యూ అవుతే, సో ఇంకొక 5,000 కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతే మీకు 10,000 అనేది అవుతుంది ఇప్పుడు. ఏది ఫ్లాట్ వాల్యూ పర్ ఎస్ఎఫ్టీ అంటే 1000 ఎస్ఎఫ్టీ తీసుకుంటే మీకు 1 crore రూపీస్. ఇప్పుడు ఎవరు కూడా 1,500కు తక్కువ పోవట్లేదు. 1,500 అంటే మీకు 1.5 crore రూపీస్ ఫ్లాట్ వాల్యూ వస్తుంది 10,000 రూపీస్ ఫర్ ఎస్ఎఫ్టీ పెడితే. ఎందుకు? మీకు ల్యాండ్ వాల్యూవే ఎక్కువైపోయింది అక్కడ. అంటే మీరు ఎవరికి ఇస్తున్నాం మనం యాక్చువల్గా ఏంటంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎప్పుడు డిమాండ్ చేయట్లేదు, కాంపిటీషన్ క్రియేట్ చేసి మనమే యాక్షన్ పెట్టేసి దాని ల్యాండ్ వాల్యూ పెంచేస్తున్నాం. రాయదుర్గం ఏరియాలో 177 కోట్లు ఎకరం కొన్నటువంటి పరిస్థితి. ఎంఎస్ఎన్ఎస్ సంస్థ పక్కకే ప్రెస్టీజ్ అనే సంస్థ 140 కోట్లకు కొనింది. ఆ టైపు కాస్ట్ ఇంకా మనకి హైదరాబాద్లో ఏ ఏరియాలోనన్నా కనిపిస్తుందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు కోకాపేటలో ఇంతకుముందు 100కు పోయింది, ఇప్పుడు పెరుగుతుంది. 100 నుంచి 120, 140 కోట్లకు వస్తుంది. రియాలిటీ చెప్పాలంటే మీకు ఆ ఏరియాలో ఒక లాబింగ్ జరుగుతుంది యాక్చువల్గా. ఈ లాబింగ్లో 1 ఎకరమో 2 ఎకరాల కొనిపిస్తారు. ఓకే, కొనిపించినట్టు ఏమైంది, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాకి వాల్యూ పెరిగిపోతుంది. అమ్మేవాడు తక్కువ కమ్మడిగా. 1 ఎకరం కాదు సార్, ఇప్పుడు అక్కడ కొన్నది ఒక చోట 11 ఎకరాలు, 1 ఎకరం 140 కోట్లు. అవును, ఒక చోట్ల 7.67 ఎకరాలు 177 కోట్లు. ట్రాన్సాక్షన్ ఎకరం 2 ఎకరాలకే నడుస్తుంది. సరే, అది ఒక కన్స్పిరెన్సీ అనుకోండి, అది ఒక కన్స్పిరసీ. బట్ వాల్యూ అనేది వచ్చింది. ఇప్పుడు మీకు 100 కోట్లు రాగానే ఇంకా పైకి గ్రోతే కానీ ఇంకా అలాంటి ప్లేసెస్ ఏమున్నాయి మనకు హైదరాబాద్? ఇప్పుడు మీకు రాయదుర్గము ఈ ఏరియాలో ఇప్పుడు 140 crores 170 crores వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అయితే తుక్కుగూడ అయితే మీకు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వస్తుంది. సో అది మీకు సౌత్ వస్తుంది. మోకిలాలో మీకు మంచి వాల్యూ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీకు మోకిలా అక్కడ నుంచి పోతే మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ అయితే గండిపేట, మళ్ళీ అటైతే శంకర్పల్లి. ఎందుకు వస్తుందంటే మీకు RRR ఆల్రెడీ లైన్ అయిపోయింది. RRR ప్రభావం ఎంతవరకు ఉంటుందండి? ఎలా ఉంటుంది RRR చుట్టుపక్కల ఎలా ఉంటుంది? ఇప్పుడు RRR ప్లస్ ఔటర్ రింగ్ రోడ్, ఈ రెండింటి మధ్యలో దే డిక్లేర్ ఇట్ యాజ్ ఎ గ్రోత్ కారిడార్. ఈ గ్రోత్ కారిడార్లో దాదాపుగా ఒక 300 కిలోమీటర్లు మీకు 2 kilometers ఆన్ ద బోత్ సైడ్ ఆఫ్ ద రోడ్, దాన్ని గ్రోత్ కారిడార్గా డిక్లేర్ చేశాం. గవర్నమెంట్ అఫీషియల్గా దానికి ప్లాన్ కూడా తయారైపోయింది. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి మోస్ట్ హ్యాపెనింగ్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఏమైపోతుంది అంటే, ఆ ప్లానింగ్ ఎట్లా జరిగిందంటే ట్రాఫిక్ మనం తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనుషులు ఎంతమంది ఉన్నారో కార్లు అన్నీ ఉన్నాయి. కరెక్ట్, దాదాపుగా 1 కోటి కార్లు ఉన్నాయి హైదరాబాద్లో. జనాభా కూడా అది 1,10 లక్షలు ఉంది. ఎక్కడిది ట్రాఫిక్ను అక్కడనే కనుక మనం డీసెంట్రలైజ్ చేసి అక్కడ ఉంచగలిగితే దట్ విల్ బి అ గ్రోత్. సో అట్లా మీకు ఈ ఔటర్ రింగ్ రోడ్కు రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో గ్రీన్ కనెక్టివిటీ కారిడార్స్ వేస్తున్నారు. గ్రీన్ కనెక్టివిటీ రోడ్స్, రేడియల్ రోడ్స్ అంటాం మనం. ఆ రేడియల్ రోడ్స్ వేసి, అంటే ఇది యూరోప్లో ఉంది ఈ కాన్సెప్ట్. సో ఇక్కడ తీసుకొస్తున్నాం. ఇప్పుడు యూకే తీసుకుంటే మీకు పోస్టల్ సిటీ ఒక దగ్గర ఉంటుంది, స్కాట్లాండ్ యార్డ్స్ ఆడ పోలీస్ సిటీ, అట్లా తర్వాత మెడికల్ సిటీ, అట్లా మీకు డిఫరెంట్ ప్లేసెస్ మొత్తం అక్కడనే చేస్తారు. కానీ అది మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అని చెప్పేసి అన్ని ఆఫీసులు అక్కడికే తెస్తున్నాం. సో మొత్తం ట్రాఫిక్ అంతా ఒక దగ్గరికి వస్తుంది. అట్లా ఏమైపోతుంది, ఇబ్బందులు అవుతున్నాయి. అంటే మీకు పొలిటీషియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే, నేను కామెంట్ చేయొద్దు, బట్ దే ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బి ఎట్ వన్ ప్లేస్ టు గివ్ దెమ్ బూస్ట్ అన్నట్టు ఉంది. కానీ అది దట్ విల్ నాట్ బి గుడ్. మీకు ఏమైంది, పొల్యూషన్ పెరిగిపోతుంది, మీకు డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఏది, ఈ ఎమ్యూనిటీస్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. మీ డ్రైనేజెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మీకు పవర్ కావచ్చు, తర్వాత మీ స్ట్రీట్స్ అంటే ఇంకన్నీ వాటర్ సప్లై కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి వెరీ టైట్. మీకు సప్లైలో చాలా అయిపోతుంది. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే గ్రోత్ కారిడారు రేడియల్ రోడ్స్ వేసేసి ORR దిగగానే ఇంకా మీరు RRR కనెక్టివిటీ అవుతుంది ఆ ఏరియాలో ఈజీగా కనెక్టివిటీ. ఇప్పుడు ప్రస్తుతానికి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే మీకు కొంచెం టెంపరేచర్ వైజు శంకర్పల్లి నుంచి మీకు వికారాబాదు ఆ రోడ్లో మీకు అంటే వెదర్ కొద్దిగా కూల్ ఉంటుంది. ఓకే. సో ఆ బెల్ట్లో మీకు అనంతగిరి హిల్స్ ఉన్నాయి, అక్కడ మూసి బుట్టే ప్లేస్ ఉంది. సో ఆ ఏరియాలో ఏమైపోయిందంటే మీకు ఆల్రెడీ కొంత డెవలప్మెంట్ జరిగింది. అట్లా ఒకటే కాదు, అట్లా ఒక 6
రేడియల్ రోడ్స్ అనేవి వేస్తున్నారు. రైట్. ఇప్పుడు మరి ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఆ ఏరియా పరిస్థితి ఏంటి? అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడు మీకు వి షేప్లో వస్తుంది. అంటే మీరు ఇక్కడ గచ్చిబౌలి నుంచి తీసుకుంటే అటు ఇప్పుడు శంకరపల్లి అది ఒక రోడ్డు. ఓకే. తర్వాత ఇటు మళ్ళా అది రావిర్యాల నుంచి మొదలు పెడితే అన్మాస్పల్లి, తర్వాత అక్కడ నుంచి కడతలు, ఆ రోడ్లో దట్ ఈస్ ద ఫోర్త్ సిటీ అండ్ ఫ్యూచర్ సిటీ. ఆల్రెడీ మీకు 22,000 ఎకరాలు ఫార్మాసిటీకి అక్వైర్ చేసింది. సో ఫార్మాసిటీని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కాకుండా, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీకు పొల్యూషన్ ఎక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం దూరం పుష్ చేసి అక్కడ ప్యాకేజ్ ఇండెక్స్ అంటే మీకు 22,000 ఎకరాల నుంచి ఒక 2,000 ఎకరాలకు కుదించి మిగతా దాన్ని ఫోర్త్ సిటీ కింద కన్వర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఆ ఫోర్త్ సిటీలో మీకు ఏమొస్తుంది, ఒక ఏఐ సిటీ, తర్వాత మీకు ఒక స్కిల్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత మీకు ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ మన బిల్డింగ్ కూడా శంకుస్థాపన జరిగింది. సో ఆ ఏరియా ఈజ్ అ ఫోర్త్ సిటీ. ఓకే. ఆ ఫోర్త్ సిటీ ఎందుకు మనకు అంటే శ్రీశైలం కనెక్టివిటీ ఉంది రోడ్డు. సో ఇప్పుడు ఈ రోడ్ 6 రోడ్ ఆడికేసి అక్కడ నుంచి మీకు డైరెక్ట్ రోడ్ పోతే బుల్లెట్ రోడ్ ట్రైన్ కూడా అది ప్రపోజల్లో ఉంది. సో ఆ ఏరియాను డెవలప్ చేస్తే ఏమైందంటే ఇంతకుముందు అది అన్అటెండెడ్ ఏరియా, అంటే అక్కడ మీకు స్పేస్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇదన్నీ ఫిల్ అయిపోయినాయి, ఈస్ట్ మొత్తం అంతా ఫిల్ అయిపోయింది. సో అటు అయితే ఏమైందంటే బ్యాలెన్స్డ్గా మీకు గ్రోత్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ వన్ సైడ్ మీకు కోకాపేట ఈ ఏరియా కంటే అటు, సో అక్కడ నుంచి మీకు ఏమైంది తుక్కుగూడ వస్తుంది, తుక్కుగూడ నుంచి మీకు దెన్ మహేశ్వరం. సో ఆ ఏరియా అంతా మీకు ఫోర్త్ సిటీ కింద డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది. అండ్ ఇన్వెస్టర్స్ కూడా వస్తున్నారు. మీకు ఎయిర్పోర్ట్ నుంచి 20 to 30 minutesలో రీచ్ కావచ్చు. సో అది ఒక ఉంది. తర్వాత మీకు 6 lane రోడ్డు ఒకటి శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ. సో మళ్ళా RRR కనెక్టివిటీ కూడా అయిపోయింది ఆల్రెడీ, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అది ఫోర్త్ సిటీ అనేది కొంచెం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇప్పుడు జనాలు. ఇప్పుడు ఇటు విజయవాడ హైవే సైడ్, తర్వాత శ్రీశైలం హైవే ఇటు ఎట్లా ఉంటుందంటారు? రింగ్ రోడ్ దిగగానే అక్కడ నుంచి మీకు విజయవాడ రోడ్లో ఆల్రెడీ ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోయినాయి. అవునా? ఓకే. వాల్యూ అంటే మీకు అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ అ కనెక్టింగ్ బిట్వీన్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో మీకు అట్లా వెళ్తూ టోటల్గా అంటే నాగార్జున సాగర్ రోడ్డు, తర్వాత ఈ నల్గొండ రోడ్డు, అట్లా అంతా 2 సైడ్ల మీకు డెవలప్మెంట్ అక్కడ జరిగిపోయింది. ఇప్పుడు అంటే ఆల్రెడీ జనాలు ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు అక్కడ మీకు 4 నుంచి 5 కోట్లు పలుకుతుంది. ఒక 2 కిలోమీటర్ లోపలికి మెయిన్ రోడ్ మీద మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అక్కడ పలుకుతుంది. అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే తక్కువ ధరలో తీసుకొని కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని తర్వాత ఫ్యూచర్లో అమ్ముకుందాం అనుకుంటే మాత్రం ఆ రోడ్ విజయవాడ రోడ్ను కన్సిడర్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు విజయవాడ రోడ్లో చాలా ట్రాఫిక్ ఉంది. అవును, భయంకరమైన ట్రాఫిక్ ఉంది. దాని 6 lane రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉందంటే అది మీకు పొలిటికల్ విల్ ఉంది అటు. ఎందుకంటే విజయవాడ అంటే ఆంధ్రప్రదేశ్ కనెక్టివిటీ, తర్వాత ప్రెషరు సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు అక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది. దే విల్ మోస్ట్లీ ఇన్వెస్ట్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రోడ్, దట్ విల్ హ్యాపెన్. బట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ఇటు సైడ్ శ్రీశైలం సైడ్ ఏం చేస్తున్నారంటే దీన్ని ఆల్రెడీ ఇవన్నీ వెంచర్స్ అవన్నీ వేసి ఉన్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి అటు విజయవాడ సైడ్. అంటే మీకు కన్స్ట్రక్షన్ జరగలేదు, బట్ వెంచర్స్ అయితే అయిపోయినాయి. సో ఇటు సైడు కొద్దిగా లెస్ హ్యాపెనింగ్ ప్లేస్ మీకు ఫోర్త్ సిటీ. సో బట్ ఇప్పుడు కాన్సెప్ట్లో రేవంత్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే ఫోర్త్ సిటీ అనేది ఒక ఏరియాల కాన్సన్ట్రేషన్ కాదు. ఓకే. సో మనకు ఓఆర్ఆర్ అంటే అర్బను, సెమీ అర్బన్, పెరి అర్బన్ దీన్ని డివైడ్ చేసిండ్రు ఆల్రెడీ. అంటే టోటల్ తెలంగాణ ఈజ్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. మీరు ఒకసారి RRR ఎక్కితే అక్కడ నుంచి మీకు పెద్ద దూరం ఉండదు, 30-40 కిలోమీటర్లో మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు ఏటన్నా. ఓకే. అది దిగుతే అంటే మీకు ఎక్కడన్నా వెళ్ళిపోవచ్చు. 387 కిలోమీటర్స్ అందులో మీకు ఎక్కడికైనా కూడా మీకు రీచ్ అయిపోవచ్చు. నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద తెలంగాణ యూ కెన్ రీచ్ అట్లా. సో ఆ ఫోర్త్ సిటీ అనేది ఇప్పుడు ఒక సంవత్సరం అంటే రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేయకంటే ముందు 1-1.5-2 crores మెయిన్ రోడ్ మీద 2 crores ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ 10 crores వెళ్ళిపోయింది అక్కడ. ఫోర్త్ సిటీ డిక్లేర్ చేయకముందు లోపలికి 30 నుంచి 50 లక్షలు ఉండేది. ఇప్పుడు 1-2 crores కంటే తక్కువ ఎవరు మాట్లాడారు. సో ఆల్రెడీ అంటే బయట ఎవరు ఏం మాట్లాడినా కూడా
ఫీల్డ్ మీదకి వెళ్ళి మాట్లాడట్లేదు. ఆ, ఏదైతే డిజిటల్ గా మీడియాలో వచ్చిందో వాళ్ళు వీళ్ళు మాట్లాడిందో అదే మాట్లాడుతున్నారు జనాలు మాట్లాడుతున్నారు, కానీ, రియాలిటీ లేదు. బట్ రియాలిటీగా జనాలు వెళ్ళిపోయి గ్రౌండ్ లో ఏమైతుందో తెలుసుకోవట్లేదు. తెలుసుకోవట్లేదు. అందుకని నా అడ్వైజ్ ఏంటంటే, ఇఫ్ సంబడి వాంటెడ్ టు ఇన్వెస్ట్, ఎవరైతే ఇన్వెస్ట్ పెట్టాలనుకున్నారో వాళ్ళు వెళ్ళాలి, ఆడ గ్రోత్ ఏముందో చూసుకోవాలి. దట్ ఇస్ హౌ యూనో రియల్గా పర్ఫెక్ట్ అడ్వైస్. పర్ఫెక్ట్. మీరు చెప్పింది ఇప్పుడు. మంచి గ్రోత్ కావాలంటే హ్యాపెనింగ్ ప్లేస్లలో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది. సో అది జనాలు ఫీల్డ్కి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఫీల్డ్కి వెళ్ళి చూడాలి, గవర్నమెంట్ ప్లాన్ ఏంది, మాస్టర్ ప్లాన్ ముందర పెట్టుకోవాలి, ఎక్కడ జరుగుతుంది ఏంది యాక్చువల్గా, మనం ఏమనుకుంటున్నాం, మనం ఉండడానికి కట్టుకుంటున్నామా, మార్కెటింగ్ ఇన్వెస్ట్ చేయడానికి తీసుకుంటున్నామా, లేదంటే ఇంకా వేరే పర్పస్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకుంటున్నామా అనేది యాక్చువల్గా వాళ్ళ పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. అది సేమ్ టైం మీరు అన్నట్లు రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ అసలు ఏమి భూమి లేదు అది ఇది అనే వాళ్ళకి కూడా మరి ఇది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్కి. అవును, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే మీకు మార్కెట్ స్టెబిలైజ్ అయింది. ఇప్పుడు ఏదైతే ఫాల్స్ ఫేక్ అంతా వెళ్ళిపోయింది. అవును, కరెక్ట్. సో అప్ అండ్ డౌన్స్ అన్ని పోయి అంతా ఇప్పుడు కామ్గా వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయరు. కరెక్ట్. వాడు ఇన్వెస్ట్ చేసినోడు అమ్ముకుంటాడు. అంతే కదా. సో దిస్ ఈస్ ద రైట్ టైం. పర్ఫెక్ట్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.